అండ్ ఇంకొకటి ఈ వాటర్ సార్, అన్నిటికంటే ఇప్పుడు ఏమంటారు పంచభూతాల్లో ఇంపార్టెంట్ అయింది వాటర్ అంటారు. సో వర్షం నుంచి పడే వాటర్ కి ఇప్పుడు కొత్తగా ఆర్ఓ వాటర్ అని స్టార్ట్ చేసినారు, మినరల్ వాటర్ అని స్టార్ట్ బ్లాక్ వాటర్, ఫ్లేవర్డ్ వాటర్, బ్లూ వాటర్ అని చెప్పి. సో ఏంటి సార్ లైక్ ఏ వాటర్? ఇంకొకటి లైక్ చాలా మంది చూస్తుంటారు, అంత చాలా మంది తెలియక కూడా ఈరోజు ఫిల్టర్లు అంటే అదే మంచిదేమో అని చెప్పి తాగారు. ఏ వాటర్ మంచిది సార్ మామూలు? ఎలాంటి వాటర్ తాగితే మంచిది? ఇప్పుడు మనుషులు ఎంత శాతం కూడా నాకు తెలియదు. మీరు వేసిన క్వశ్చన్ బట్టి నేను చెప్తా ఉన్నా. ఇంత పెద్ద జీవరాశుల్లో మనుషులు 800 కోట్లు ఏమో ఉంటారు కదా, 800 crores, 80 billion ఎంతో అంటారు కదా, సరే వాటెవర్. ఇంకన్ని జీవరాశులు ఎన్ని ఉంటాయి? ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి. మనుషులు మనకంటే ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ తాగుతూ ఉండేది భూమి మీద పడి ఫ్లో అయిన నీళ్ళే తాగుతూ ఉండే అన్ని జంతువులు. అసలు మనుషులు కూడా ఎంతమంది తాగుతాడు ఆరో నీళ్ళు? అందరూ ట్రైబల్స్, అడవుల్లో ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు, ఆఫ్రికాలో ఉండేవాళ్ళు, అన్డెవలప్డ్ సోకాళ్ళు మీరు అనుకునే వీళ్ళందరూ అవే తాగుతూ ఉంటారు. వర్షం ఏం చేస్తుంది? హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ను, సముద్రంలో ఉండే ప్లాస్టిక్ పార్టికల్స్ని, సముద్రంలో ఉండే డ్రైనేజ్ని, కెమికల్స్ని, అన్ని డంప్స్ అన్నిటి కూడా వదిలేసి ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి అది క్లౌడ్స్ రూపంలో ఇక్కడి నుంచి బెంగళూరుకో, బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకో పోయి మీ ఇంటి మీద, మీ డాబా మీద, మీ కులము మతం చూడకుండా నీళ్ళని ప్యూర్ వాటర్ని ఇస్తాం, H2O. ఓకే. ఆ నీళ్ళని మనం డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ హేమాలిని గారు వచ్చి కెంట్ అచ్చాయనో ఏదో బ్రాండ్ చెప్పి అచ్చాయ అంటాను మేబీ అంటే అందరూ దాన్ని వేసి ఈ డ్రైనేజీలో కలిపేసి నీళ్ళన్నింటి వర్షం నీళ్ళని నదిలో కలిపేసి కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి మళ్ళా దీన్ని ఆరోకేసి మళ్ళీ మినరల్స్ అన్నీ తీసేసి జీరో చేసి వైరస్లు, బ్యాక్టీరియాలు పోతాయి, మినరల్స్ పోతాయి, అన్నీ పోతాయి. దాన్ని మినరల్ వాటర్ అనేది తాగుతాడు. ఓకే. సో మినరల్స్ ఎట్లా వస్తాయి? ఎప్పుడైతే బయట వర్షం పడుతుందో అడవులు, ప్రతి ఊరికి పక్కన అడవులు, చెట్లు, చేమలు ఉండేటివి కదా, అడవులు ఏమవుతుంది? ఆకులు, కాయలు, పువ్వులు వాటి పర్పస్ అయిపోతాయి, రాలి మట్టి అయిపోతాయి. మట్టే మినరల్స్. మనం చచ్చిపోతాము, భూమిలో పూడుస్తారు, మన ఎముకలన్నీ కాల్షియం, మట్టి కాల్షియం అన్ని మినరల్స్ అయిపోయా. మనం కాలుస్తారు, బూడిదైపోతాము, మినరల్స్ నదిలో కలుపుతారు, కలిసిపోతాం భూమిలో, ఎక్కడ నదిలో నీళ్లు పారుతాం, ఏదో వెళ్ళిపోతాం. సో మట్టే మినరల్స్ కదా. మరి ఆ మట్టిలో పడిన వాన్నీళ్ళు ఫ్లో అయినప్పుడు అట్లా ఫ్లో అయ్యి ఆ అడవిలో నుంచి ఆ ఆకుల్లో ఉండే మినరల్స్, ఈ అడవుల్లో ఉండేది, ఆ అడవిలో చచ్చిపోయిన జంక, దాంట్లో వచ్చిన మినరల్స్, ఆ పులి, ఇంకోటి అన్ని మినరల్స్ మట్టి అయిపోయి ఆ మట్టి ఫ్లోలో ఉండేటు ఎర్రగా ఫ్లో నీళ్ళు వచ్చేటివి తాగుతా ఉండే. అవేమి ఎత్తిపెట్టుకొని తాగు జంతువులు, జింకలు, మేకలు అన్నీ. మనం చెరువులు పెట్టుకొని చెరువులో స్టాక్ చేసుకొని, లేదా నది నీళ్లు, నదిలో నాశనం చేయకుండా ఉన్న రోజులు నది నీళ్లు తాగే దాంతో స్నానం చేసి పోతా ఉండేది, నడిచిపోతా ఉండేది. ఈ చెరువులో ఉండే నీళ్లు 2 చెరువులు పెట్టుకునేవాళ్ళు. ఒకటి వాడేదానికి, బట్టలు ఉతికేదానికి, ఆవులకు, గేదెలకు కడిగేదానికి, అది ఇంకోటి వాడేదానికి, జాగ్రత్తగా ఎవరు పోకుండా తాగేదానికి మాత్రం. లేదా బావులు దూకునేవాళ్ళు, సర్ఫేస్ వాటర్ ఉండేది, అప్పుడు మినరల్స్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉండేవి. సో ఇది రియల్ మినరల్ వాటర్ ఫ్లో అయ్యి వచ్చి ఫస్ట్ ఎర్రగా వస్తాయి నీళ్లు, కొన్ని రోజులకు మామూలుగా అయిపోతాయి, ఫ్రెష్ అయిపోతాయి. 1 నెల 2 నెలల తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఫ్లోలో రాళ్ళు రుద్దుకొని, ఇసుక రుద్దుకొని వచ్చిన మినరల్స్ ఫ్లోలో, ఈ మట్టి కరిగిన మినరల్స్ అవన్నీ వచ్చి చెరువులో చేరి కరిగిపోయిన లవణాలన్నీ నీళ్ళలో ఉండిపోతాయి. కరిగిపోయిన లవణాలన్నీ ఆర్గానిక్ మ్యాటర్ లైట్ కాబట్టి కింద తేలుతాయి, చెరువులో కింద కూర్చుంటాయి. అది సమ్మర్లో చెరువు ఎండిపోతుంది కదా, అప్పుడు పైన ఉండే ఒండ్రు మట్టి అనేది అదే ఆర్గానిక్ మ్యాటర్. దాన్ని తీసుకుపోయి అడవిలో నుంచి మీరు పోయే పని లేకుండా నేచరు మహాతల్లి ఎత్తుకొచ్చేస్తారు, దాన్ని పొలాలకు వేసుకునేవాళ్ళు. అప్పుడు పొలాలు ఆరోగ్యంగా ఉండేటివి. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నీళ్ళను, చెరువులన్నీ నాశనము, ఊర్లో ఉండే ప్లాస్టిక్లన్నీ చెరువులోనే, ఊర్లో ఫ్యాక్టరీలో ఉండే వేస్ట్ అన్ని చెరువుల్లోనే, చెరువులు బాయా, నదులు బాయా. సో రెయిన్ వాటర్ని తీసుకొని ప్రకృతి వనంలో మేము 2011 నుంచి దాన్ని కర్రబొగ్గులు, ఒక బ్లాక్ కర్రబొగ్గులు వేస్తే దాంట్లో చెడ్డ బ్యాక్టీరియా పట్టేస్తుంది. ఇట్లా ఎంటర్ అయ్యి కర్రబొగ్గుల్లో పోయి ఒక చిన్న తొట్టిలాగా కడతాము, దాంట్లో 5 కంపార్ట్మెంట్లు. ఫస్ట్ కర్రబొగ్గులు పైన ఎంటర్ అవుతాయి, రెయిన్ వాటర్. అది కూడా డైరెక్ట్గా ఎంటర్ కావు, ఓ వాల్ పెట్టింటాం, స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసినాం, SS304 ఫుడ్ గ్రేడ్ పైపులు. దాన్ని తిప్పితే వెళ్ళిపోతా ఉంటాయి, పైన కాకులో పట్టులో గలీజ్ చేసింటే అనుకుందాం. ఫస్ట్ రెయిన్ వదిలే, సెకండ్ రెయిన్ వదిలే, థర్డ్ రెయిన్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఈ మినరలైజేషన్ ట్యాంక్లోకి పోతాయి. పైన ఎంటర్ అయ్యి కర్ర బొగ్గుల్లో పడి వాటిలో బొగ్గుల్లో పొయ్యి కిందకు పోయి కింద హోల్ ఉంటుంది, దాంట్లో నుంచి సున్నపురాళ్ళకి ఎంటర్ అవుతాయి. లైమ్ స్టోన్ మన పెద్దలు వాడుతూ ఉంటారు కదా, పిడుగురాళ్ళ లైమ్ స్టోన్, అది కాల్షియం, మెగ్నీషియం, అవే
పెద్దవాళ్ళందరూ తాంబూలం వేసుకొని కాల్షియం గట్టిగా ఉండింది, కాల్షియం మాత్రలు అవసరం లేదు. సో ఆ కాల్షియం ఉండే లైమ్ స్టోన్లోకి ఎంటర్ అయ్యి పైనుంచి వచ్చి మళ్ళీ ట్రావెల్ అయ్యి ఎక్కువ దూరము ఆడబోయేసి ఇసుకలో పోతాయి, దాంట్లో నుంచి కింద పోయేసి ఇటుకల్లో పోతాయి. ఇటుకలు మట్టి అంటే మట్టే కదా మినరల్స్ అనుకుంటాం కదా. సో మనం పళ్ళుల్లో చేస్తారు ఇటుకలు, మామూలు కంట్రీ బ్రిక్స్, ఆ ముక్కలు వేస్తే దాంట్లో నుంచి కూడా నీళ్లు పాస్ అయినప్పుడు కొన్ని మినరల్స్ రిలీజ్ అవుతాయి. ఇసుకలో పోయినప్పుడు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది ఏమన్నా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నట్టు. సో వీటిలన్నింటిలో పోయి కింద ఒక సంపు కట్టుకొని మీకు కావాల్సింది 350 days ఇంటూ 20 liters per day అంటే 7,000 liters నీళ్ళు చాలు మీకు సంవత్సరం అంతా. ఒక చిన్న ఇల్లు, ఇందిరం ఇల్లు ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం, 20 అడుగులకి 20 అడుగులు ఒక రూమ్ అనుకుందాం, 20 feet by 20 feet, 400 square feet ఇంటూ హైదరాబాద్లో మీకు 100 లీటర్లు వస్తాయి ఒక చదరపడికి. 400 into 100 ఎంత అయ్యా? 40,000 liters. 40,000 liters by 20 వేస్తే 2,000 లీటర్స్కి వస్తా ఉంది ఒక రూమ్ మీద. ఇంకా నువ్వు అన్నిటికీ వేసుకుంటే ఇంకా అసలు ఆల్మోస్ట్ నువ్వు అవసరం లేదు. పోనీ నీళ్లు తొట్టి కట్టేది కాస్ట్లీ అనుకుంటే ఒక 7,000 లీటర్లు తొట్టి కట్టుకొని నువ్వు ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ వదిలేసి వదలొద్దు, అది వాడేదానికి వదులు, అంటే స్నానానికి పాత్రలకి దానికి వదులుకో. మళ్ళా ఆపేసి ఫస్ట్ రైన్ వదిలే బయట, రెండో రైను వాడేదాన్ని తొట్టుకు వదులు, మూడో రైను నీళ్ళ తొట్టుకు వదిలి దాన్ని తీసుకొని ఒక 7,000 లీటర్లు పెట్టుకునేవారు 2 వారాలకి వచ్చేస్తాయి.